శ్రీలంకలో ఎట్లాంటి ఫుడ్ తింటారో తెలుసా? వింటే షాక్ అయి షేక్ అవుతారు అనే సొల్లు అయితే చెప్పను. వాళ్ళు కూడా మన లెక్కనే అన్నం కూరలే తింటారు, కానీ జర్ర అలగ్ తింటారు. మనం అన్నం ఎక్కువ కూరలు తక్కువ తింటాం కదా, కానీ వాళ్ళు అన్నం తక్కువ కూరలు ఎక్కువ తింటారు. ఇక బియ్యం అయితే బెబ్బర్ పప్పు సైజులు ఉన్నాయి, కానీ తింటే ఐస్ కరిగినట్టే అరిగిపోతున్నాయి. శ్రీలంక క్యాపిటల్ కొలంబోలా కర్రీపాట్ అనే రెస్టారెంట్ కి పోయినాం. ఈడ అథెంటిక్ శ్రీలంకన్ మీల్స్ ఉంటాయి. ఈడ అన్ని కూరలు కుండలలో పెట్టిరు. వెజ్ లో మస్తు కూరలు ఉన్నాయి, దాంతో పాటు నాన్ వెజ్ కూడా ఉంటది. ఈడ 580 రూపీస్ కి 4 వెజ్ కర్రీస్, ఒక చికెన్ కర్రీ ఇచ్చిరు. దాంతో పాటు ఒక ప్రాన్ కర్రీ, 4 వెజ్ కర్రీస్ కూడా తీసుకున్నాము. దీనికి 700 రూపీస్ తీసుకున్నారు. అన్ని కూడా లిమిటెడ్ గా పెడతారు, ఒకటేసారి పెడతారు, కానీ ఒక మనిషికి సమ్మ సరిపోతాయి. మంచిగా తామరాకుల అన్ని కూరలు పెట్టిచ్చిరు. చూస్తేనే నోరు ఊరిపోయింది. చికెన్ అయితే ఒకటే ముక్కు వచ్చింది. గ్రేవీలా నువ్వులు ఇంకా పల్లీల టేస్ట్ గట్టిగా తెలిసింది. వెజ్ లో ఆకుకూర, వింతగా చేసిన వంకాయ కూర, మామిడికాయ కూర తిన్నా. ఇది తిన్నప్పుడైతే రకరకాలుగా రాగాలు తీసింది నా నాలుక. స్పైసీ కూర అడిగితే పప్పేసిరీడ. అందులో కాంబినేషన్ బాగుంటదని ఎక్స్ట్రా హాఫ్ బాయిల్ ఆమ్లెట్ చెప్పినా 150 రూపీస్ తీసుకున్నారు దానికి. మొత్తానికి ఫుడ్ మాత్రం శానా అంటే శానా బాగుంది. అసలు మసాలాలు ఆయిల్ లేకుండా తాతల కాలం నాటి పద్ధతిలో చేసినట్టు అనిపించింది. నాకు బాగా నచ్చింది. మా టోటల్ బిల్లు 1430 రూపాయలు అయింది. లంకన్ కరెన్సీలో మన ₹1 వాళ్ళకు ₹3.43. దీన్ని బట్టి మన కరెన్సీలో మా బిల్ ఎంతనో కామెంట్ చేయండి. చలో ఫిర్ మిలేంగే, బాయ్.